ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నేను నిన్న పోతే అట్లా అంటాను చిన్నోళ్ళ బాప, మా దగ్గర వాళ్ళే మేము కూడా చెప్తాం స్వామికి ఇట్లా చేయొద్దు అని అంటాంది. నేను అన్నా కదా, ఇక పెద్ద మనుషులు రాని ఆమె పోదు నాకు చెప్పండి అని నేను చెప్పిన. సరే గాని గట్లా అంటాడా, ఆయన తెలివి ఉందా, మా అన్నయ్యో తమ్ముడా అంటాది వాళ్ళ అమ్మ, చిన్నోళ్ళ అమ్మ పేరు కూడా ఏందో అన్నది ఇలా మామ పేరు. లచ్చిగాడు అట్లా చేస్తాడా అంటాంది. ఓం గురు బ్రహ్మ శంకరం ఓం నమ శివాయ. ఇప్పుడు బావల ఉందాట చెప్పులు పెట్టి తిరుగుడు బాగా ఎక్కువ అయింది. కాళ్ళ నొప్పులు రావా? కాళ్ళ నొప్పులు వస్తాయంటారా బావా? బావ అంటే ఏంది తెలుసు కదా, మన ధర్మంలా పుట్టిన కాడికెళ్ళి ధర్మం ఉన్నదవ్వా. ఒక పురుడు చేయడానికి కూడా ధర్మమే, పుట్టిన కాడికెళ్ళే మనకు ధర్మం. ఏ క్రిస్టియన్లా చేస్తారా, ముస్లిం చేస్తారా? చేయరు కదా. ముస్లిం దాని పేరు. పెళ్ళి అయిన అమ్మాయి కూడా అలా పడదు నీకు, పెళ్ళి అంటే పెళ్ళి అలా పడుతుందా? మనం ఇక క్రిస్టియన్స్ లో పోయి కలుస్తాం కదవ్వా, బొట్టు దుడిచి భర్త ఉండగానే మట్టలు తీసుడు అన్నీ తీసుడు. మొత్తం మీ మహారాష్ట్ర కలుస్తారు నాకు తెలుసు. ఏం మంచిగా అవుతారవ్వా, 33 కోట్ల దేవతలు ఉన్నారు కొలు, నీకు పుణ్యం. ఈ జీవితం, ఈ శరీరము, ఈ జీవితం నీ అంగి తోడికి ఇడిచినట్టవా, అక్కడ పుణ్యం రావాలి, ఇక్కడ కాదు. దేవుడు పెట్టుమంటాడా మనకు డబ్బులు? పెట్టుమంటలేడు, నీ కొబ్బరికాయ కూడా కొట్టుమంటలేడు. బొట్టు పెట్టుకో, నీ అందం ఉంటది. భూదేవి ఎట్లా అలుకు చల్లి మొగ్గు ఎత్తి ఎట్లా అందంగా కనబడుతుందా? ఊర్వండి కాడ ఎట్లా ఉంటది? ఎట్లా ఉంటదవా? స్నానం చేసిన శరీరం ఎట్లా ఉంటది, స్నానం చేయండి ఎట్లా ఉంటదవా? ఏమంటావు స్వామి? మన హిందువులు ఒక ఏకగిరితం ఉండదు అంది. ఆల్రాల్ వాళ్ళ నచ్చి మనం శివలింగానికి అభిషేకం చేయమనండి, చేస్తారా? ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. మన చిన్నపిల్లల కాడికి వెళ్ళి మన నేర్పాలవా. అలా పోతే నేను నొప్పి పోతుందావా? పోదు. అది ఇక్కడ వచ్చినా తక్కువ కావచ్చు, కానీ అక్కడ దీనికి ఎంతో డిఫరెన్షన్ ఉంది, పరాకు ఉంది మన ధర్మానికి ఆ ధర్మానికి. అమ్మ లేదు, అక్క లేదు, చెల్ల లేదు, నాన్న లేదు, ఏ భేదం లేదు ఆ ధర్మానికి. చేసుకోకటే ఏం ధర్మం అని చెప్తారా? ఏసోలమ్మ ఎవరిని మొక్కితే వేసు పుట్టిండవా చెప్పండి, చెప్పమన్నా పాస్టర్లు నా దగ్గర రమ్మన్నాడు, నేను చెప్తాను దానికి ఆన్సర్. ఏ దేవుని మొక్కింది అలా తల్లి యేసు తల్లి, ఏ దేవుని మొక్కితే కొడుకు పుట్టిండు. బ్రహ్మంగారు దండకం ఉందా? బ్రహ్మంగారిది దండకానికి తలగదా,
అలా అలాది మొత్తానికి కూడా ఇన్ని ఇన్ని రాష్ట్రాలలో ఉన్నది కూడా అలా దండకానికి తలగదు. బ్రహ్మం గారు చేసిన భక్తికి ఒక దండకానికి తలగదు. విన్నావా స్వామి? సిద్ధప్ప దండక మీద మతి చేసుకుంటేనే బండ 16 వక్కలైంది. అలాది ఎక్కడ దక్కుతుందావా? దక్కుతుందా? దక్కుతుందా? మనని అటు సిటీలో ఎవరు నమ్మక ఈ పల్లెటూర్ల పంట వచ్చి మనని బొంత కొడతారు వాళ్ళు డబ్బులు సంపాదించడానికి. మన దగ్గర రావు. మన దేవుని కొలకు రాయిని మొక్కుతే ఏమొస్తుందట అంటారు. రాయిని కాదు, మన ప్రతి పంటకు అగరబత్తి చూపెడతాం, దేవుని మొక్కుతాం. వయ్య తింటారు, వై తినకుండా ఉండమని అలాని ఉంటారా? ప్రకృతి నుంచి గాలి వస్తుంది, మంచి గాలి, అది వీరుస్తారు, అది ఏడికెళ్ళి వస్తుంది, అది కూడా మనకు దేవుడే కదా. గంగా గంగని కొలుస్తాం, గాలిని కొలుస్తాం కదా. గాలి దేవునికి పప్పు బలారం పెట్టమంటారు కదా, పెట్టమంటారా లేదా? మరి ఏమైంది? వాళ్ళది ఎక్కడున్నది? వాళ్ళు దేని మొక్కుతారు? అన్ని మన కాడికి తయారైనాయి కదా. అంతే. మనం పండించిన మనం మళ్ళీ